బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆత్మ కానిది ఏది యథార్థం కాదు. అది వస్తువులాగా కనిపిస్తున్నది. ఓ మహాత్మా, నీ పాదాలను పట్టుకొని మీ ద్వారా జ్ఞానం పొంది దానితో ఈ అజ్ఞానాన్ని కూడా విడిచిపెడతారు. గురువైన నీ పాదాలను సేవించటంతో నిర్వికారుడు మధుసూదనుడు అయినటువంటి శ్రీహరి పాదాలయందు తీవ్రమైన ప్రేమ కలిగి ఆ ప్రేమ రసంతో క్లేశాలు దూరమవుతాయి. మహాత్ముల ద్వారా శ్రీహరిని చేరుకోవచ్చు. చిన్నపాటి తపస్సులు చేసిన వారికి మహాత్ముల సేవాభాగ్యము దొరకదు. మహాత్ముల సన్నిధిలో ఎల్లప్పుడూ దేవదేవుడైన జనార్దనుడి కీర్తనలు చింతన జరుగుతూ ఉంటాయి. అన్ని తత్వాలను వ్యాపించి ఉండే భగవంతుడు సృష్టి ప్రారంభంలో పంచభూతాల మొదలైన వికారాలతో కూడిన మహత్తత్వము మొదలైన వాటిని సృష్టించి వాటి అంశముతో విరాట్ పురుషుడిని ప్రకటింపజేసి తరువాత ఆ పురుషుని యందు ఉనికి రూపంలోనూ తెలివి రూపంలోనూ ప్రవేశించాడు. ఆ విరాట్ పురుషుడే ఆది పురుషుడు. ఆయనకు లెక్కలేనన్ని పాదాలు, తొడలు, చేతులు, ముఖాలు ఉన్నాయని మహాత్ములు చెబుతున్నారు. అన్ని లోకాలు కూడా ఆయనలోనే తమ తమ విశాలమైన రూపాలతో వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియాలు, వాటి విషయాలైన శబ్దాదులు, వాటికి అధిష్టాన దేవతలు, 10 రకాల ప్రాణము ఆ విరాట్ పురుషుల్లోనే ఉన్నది. అక్షరాలు ఆయన నుండే పుట్టాయి అని తమరు ఇదివరకు ఆ విరాట్ పురుషుణ్ణి వర్ణించారు. ఇప్పుడు ఆయన విభూతులను చెప్పండి. అనేక విధాల దేహాలు గల ప్రాణులు తమ పిల్లలతోనూ మనవళ్ళు మనవరాళ్లతోనూ మునిమనవులతోనూ తమ వంశీయులతోనూ కలిసి ఆ విరాట్ పురుషుని యందే ఉన్నారు. ఈ ప్రాణులతో ఈ జగత్తంతా నిండి ఉంది. మరీచి మొదలైన ప్రజాపతులు కూడా ప్రభువైన ఆ విరాట్ పురుషుడు ఏ ప్రజాపతులను, సృష్టులను, ప్రతిసృష్టులను, మన్వంతర ప్రభువులను సృష్టి చేశాడో అది చెప్పు అని అడుగుతున్నారు. మైత్రేయ మహర్షి చెప్తున్నారు, భూలోకంతో పాటుగా ఆ లోకాల స్థితిగతులను వర్ణించి చెప్పు. పశువులు, మానవులు, దేవతలు, పాము మొదలైన పాకే జంతువులు, పక్షులు, తల్లి గర్భం నుండి పుట్టే ప్రాణులు, చెమట నుండి పుట్టే ప్రాణులు, గుడ్డు నుండి పుట్టే కోడి మొదలైన ప్రాణులు, నేలను చీల్చుకొని పుట్టే మొక్కలు మొదలైన వాటి గురించి మాకు తెలుపు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇట్లా 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 జరుగుతుందని, కానీ అక్కడ విస్తారంగా చెప్పలేదు. వీళ్ళ సంవాదంలో మైత్రేయ మహర్షి చెప్పుకొని వస్తున్నారు. ఆది కారణుడైన శ్రీనివాసుడు 3 గుణాలను ఉపాధిగా చేసుకొని బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలను ధరించి జగత్తును క్రమంగా సృష్టించి పాలించి సంహరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క గొప్ప లీలలను విస్తారంగా చెప్పు. వేషము, నడవడిక, స్వభావము అనే వాటిని బట్టి వర్ణాశ్రమ విభాగాన్ని, మహర్షులు జన్మను, వారు చేసిన కర్మలను, మరి వేద విభాగాన్ని వర్ణించి చెప్పు. అంతేగాక విస్తారమైన యజ్ఞకర్మను, కర్మయోగ మార్గాన్ని, సర్వకర్మ పరిత్యాగ పూర్వకంగా కలిగేటువంటి జ్ఞాననిష్టను, ప్రకృతి పురుష వివేకాన్ని తెలిపే మార్గాన్ని, భగవంతుని చేత సృష్టింపబడిన నారద పంచరాత్రము మొదలైన తంత్రాలను గురించి కూడా వర్ణించి చెప్పు. వేదం చేత తిరస్కరింపబడిన మార్గాలను అనుసరించేవారు సమాజంలో సృష్టించే కల్లోలన గురించి మాకు చెప్పు.
రకరకాల జాతుల మధ్య గల సంబంధాలను, అవి మారిపోయే విధానాన్ని కూడా చెప్పు. జీవులు తమ తమ గుణకర్మలకు తగిన గతులను పొందుతూ ఉంటారు కదా, వాటిని గురించి విస్తారంగా చెప్పు. మానవుడు ఒకదానితో మరొకదానికి విరోధం లేకుండా ధర్మార్థ కామ మోక్షాలు అని అర్థం ఇక్కడ. దాన్ని ఆ విధానాలంతా చెప్పు అని చెప్పుకొని వచ్చారు. వాణిజ్యము, దండనీతి అనే వాటి గురించి కూడా చెప్పు. శాస్త్ర శ్రవణం ఎలా చేయాలో దాని విధానాన్ని కూడా చెప్పు. శ్రాద్ధ విధిని, పితృదేవతల సృష్టిని వివరించి చెప్పు. కాలచక్రంలో గ్రహ నక్షత్ర తారల యొక్క విభాగాన్ని, ఆ తారల గురించి చెప్పు. దానానికి, తపస్సుకు, యజ్ఞయాగాది కర్మలకు, బావులను చెరువులను త్రవించటం అనేటువంటి మంచి పనులను చేయటంతో లభించే పుణ్యబలాన్ని గురించి కూడా చెప్పు. పరదేశాల్లో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో, వారికి ఏది ధర్మమో దాన్ని కూడా చెప్పు. ఓ పాపరహితుడా, జనులతో ప్రార్థింపబడుతూ దుష్టులను శిక్షించిన ఆ భగవంతుడు ఏ మార్గంలో నడిస్తే జనుల విషయంలో సంతోషిస్తాడో, ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో ఆ విషయాన్ని చెప్పు. దీనులపై దయగలిగి ఉండే గురువులు, భక్తిగా సేవించే శిష్యులకు మరియు యోగ్యులైన తమ పుత్రులకు అడగకుండానే జ్ఞానాన్ని ఇస్తారు కదా, తమరు కూడా నన్ను అనుగ్రహించండి. మహత్తు మొదలైన ఆ తత్వాల ప్రళయం ఎన్ని విధాలుగా ఉంది. ప్రళయకాలంలో భగవంతుణ్ణి సేవించే తత్వాలు ఏవి? యోగ నిద్రలో ఉన్న భగవంతుడిలో ఏ తత్వాలు లభిస్తాయి? జీవుడి తత్వమేది, పరమేశ్వరుడి స్వరూపమేది అనే విషయాలను కూడా మాకు తెలుపు. ఉపనిషత్తుల జ్ఞానాన్ని, గురువులను సేవించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని దాన్ని కూడా విస్తారంగా తెలుపు. జ్ఞానాన్ని పొందే విషయంలో విద్వాంసులు వేటిని సాధనాలుగా చెప్పారో వాటిని తెలుపు. ఎందుకంటే సాధన లేకుండా మానవునకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగు కదా మానవులందరికీ. ఓ మహాత్మా, అనాది అయిన మాయతో నా జ్ఞాననేత్రం మూసుకుపోయింది అని ఉంది. కానీ నేను శ్రీహరిని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నన్ను మిత్రుడిగా భావించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ జీవాభయ ప్రధానస్య న కుర్వీరం కలామపి. ఓ మహాత్మా, వేదాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు అనేవి జీవుడికి ధర్మాన్ని బోధించి అభయం ఇవ్వటమే అనేటువంటి పుణ్యకార్యం యొక్క అంశతో కూడా సరితూగవు అని ఈ విధంగా విదురుడు ప్రశ్నించగా భగవత్కథను చెప్పమని ప్రేరేపింపబడినటువంటి మైత్రేయ మహర్షి యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన చిరునవ్వుతో విదురుడిని ఉద్దేశించి ఇలా పలికాడు. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తము. For more videos like this, subscribe Big TV channel.